నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటమ్ ఐఏఎస్. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేషనల్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సంబంధించిన అప్డేట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒక పక్కన గ్రూప్ 1 వార్తను, మరో పక్కన కొన్ని ఉద్యోగ సమాచారాలకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారాలకు సంబంధించిన వార్తలను కవర్ చేయడం జరిగింది. సో గ్రూప్ 1 నియామకాలపై స్టే కొనసాగింపు. గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఏప్రిల్ 15న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో ఏవైతే అక్రమాలు జరిగాయంటూ ఎం పరమేష్ మరొక 20 మంది అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఈ నెల 17న నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలించారు. తాజాగా ఈ వాద్యం శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాది రచనారెడ్డి, టీజీపీఎస్సీ తరపున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు వినిపించారు. రీకౌంటింగ్లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని రచనారెడ్డి కోర్టుకు తెలపడంతో సదరు అభ్యర్థి పత్రాలను కోర్టుకు సమర్పించాలని టీజీపీఎస్సీని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణలో పత్రాలు సమర్పిస్తామని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది తెలిపారు. వెకేషన్లోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పిందని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. కాగా విచారణను వేగంగా ముగించలేమని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తెలిపారు. వేలాది మందికి సంబంధించిన విషయం కాబట్టి తొందరపడొద్దని, వెంటనే తీర్పు కావాలని ఒత్తిడి చేయొద్దని సూచించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఇదే అంశంపైన మళ్ళీ మనకు నమస్తే తెలంగాణ పత్రికలు కూడా మరొక అంశాన్ని కవర్ చేయడం జరిగింది. గ్రూప్ 1లో తప్పు మీద తప్పు. సో హైకోర్టులో వాడివేడిగా వాదనలు, మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు, అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రం ఇవ్వాలని టీజీపీఎస్సీకి ఆదేశం, విచారణ 11వ తేదీకి వాయిదా అంటూ ఇక్కడ అంశాన్ని తెరపైకి తీసుకుని రావడం జరిగింది. ఆ అభ్యర్థి ఆన్సర్ షీట్లు సమర్పించండి. గ్రూప్ 1 ఎగ్జామ్పై విచారణలో టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం, మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు, విచారణ 11వ తేదీకి వాయిదా. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేస్తాం. గ్రూప్ 1 వేలాది మందికి సంబంధించిన అంశం. ఎంపిక కాని వారి సమాన స్థాయిలో బాధ ఉంటుంది. ఎంపికైన వారికి, ఎంపిక కాని వారికి సమాన స్థాయిలో బాధ ఉంటుంది. ఏళ్లగా వేచి ఉన్నారు, తొందరపడద్దు, వేగంగా విచారణ ముగించలేమంటూ హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి అంశాలను కూడా మనకు ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రిక కూడా కవర్ చేయడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా మళ్ళీ మనకు వెలుగు పేపర్ కూడా కవర్ చేయడం జరిగింది. నిరీక్షణకు తెర, ఉద్యోగాల జాతర. వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో 6175 పోస్టుల భర్తీ. వైద్య ఆరోగ్య శాఖలో సర్కారు కొరల కోసం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. త్వరలో 6000 మందికి పైగా కొలువులు పొందనున్నారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో వైద్య ఆరోగ్య శాఖలోని నర్సులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలు వరుసగా ఈ నెలలో వెలువడనున్నాయి. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో 6175 పోస్టులు పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2322 నర్సుల పోస్టుల భర్తీకి పరీక్ష జరిగింది. ఫలితాలు మే 5వ తేదీన విడుదల కానున్నట్టు తెలిసింది. 732 ఫార్మసిస్టుల పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను 12వ తేదీన, 1931 ఫార్మసిస్ట్, హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ పోస్టులవి 19వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎట్టకేలకు ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి రిజల్ట్స్ అనేది ప్రకటించనున్నారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ హైదరాబాద్లో మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ఆల్ ద మేనేజ్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ ఆఫరింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్స్, క్రాఫ్ట్ ఆర్ అదర్ టెక్నికల్ కోర్సెస్ ఫర్ గ్రాంట్ affiliations for the academic year 2025-26. The institution shall submit online applications at https://www.affin.sbtet.telangana.gov.in/ccic/ as per the following schedule. సో ఏదైతే మనకి దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సుకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళ యొక్క సంబంధించి సో మరొక కీలకమైన అప్డేట్, దోస్తు నోటిఫికేషన్ జారీ. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు, 10వ తేదీ నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్స్ అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను ఇవ్వడం జరిగింది. 29 నుంచి సీట్ల కేటాయింపు అంటూ ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. 908 కళాశాలలు, 3,93,000 సీట్లు, 3 విడతలుగా దోస్తు షెడ్యూల్ విడుదల చేసిన
షెడ్యూల్ విడుదల, నేటి నుంచి రిజిస్ట్రేషన్, జూన్ 30న తరగతుల ప్రారంభం. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు 3 విడతలుగా చేయనున్నట్టు విద్యార్థులు శనివారం నుంచి ₹200 చెల్లించి తొలి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 3 విడతల ప్రవేశాలు ముగిసిన అనంతరం జూన్ 30న మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం విద్యామండలి చైర్మన్ మనకు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు ఈ యొక్క దోస్త్ నోటిఫికేషన్ కూడా మనకు జారీ చేయడం జరిగింది. మరొక కీలకమైనటువంటి అప్డేట్, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అప్డేట్. రైట్స్ లిమిటెడ్లో, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి రైట్స్ లిమిటెడ్లో మొత్తంగా 14 పోస్టులను నోటీస్ చేసి దాన్ని ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసరికి ఒకటి ఫీల్డ్ ఇంజనీర్, టెక్నీషియన్, సైట్ మనకు అసెన్సర్. దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేది మే 19th లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, పే స్కేల్ ఏంటి, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటి, ఇలా పూర్తి స్థాయి సమాచారం కోసం www.rites.com అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం కూడా ఉండడం జరుగుతుంది. మెగా డిఎస్సికి ధృవపత్రాల సమర్పణ అంటూ మరొక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మెగా డిఎస్సిలో క్రీడా కోటకు తొలి రోజైన శుక్రవారం 25 మంది క్రీడాకారులు ధృవపత్రాలను వెబ్సైట్లో సమర్పించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 4లో మొత్తం 65 క్రీడా అంశాలకు గుర్తింపించింది. వీరిలో కేటగిరీ ఏ, బిగా విభజించారు. కేటగిరీ ఏలో 36, కేటగిరీ బిలో 29 క్రీడలు పొందుపరిచారు. ఆయా కేటగిరీలో క్రీడలకు సంబంధించిన క్రీడా సంఘాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎన్ఎస్డిసి స్పోర్ట్స్ కోడ్ 2011 మేరకు సాప్చే విధిగా గుర్తింపు, అదేవిధంగా రెన్యువల్ పొంది ఉండాలి. ఆ సంఘాలు జారీ చేసిన ధృవపత్రాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆ క్రమంలో 20 క్రీడలకు సంబంధించిన ఆయా క్రీడా సంఘాలు చివరిగా 2024 వరకు రెన్యువల్ పొంది ఉన్నాయి. స్టాఫ్ బాల్, అదేవిధంగా బ్యాడ్మింటన్, సాఫ్ట్ టెన్నిస్, రోలర్ స్కేటింగ్, ఇతర తదితర అంశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎవరైనా సరే ఉన్నా కూడా, అప్లికేషన్స్ ఉన్నా కూడా స్పోర్ట్స్ కోటాలో మనకు డిఎస్సి వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు వేరియస్ డిపార్ట్మెంట్లో అసోసియేట్, సూపర్వైజర్, అదేవిధంగా ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తంగా కూడా మనకు 114 పోస్టులు ఉన్నాయి. దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మే 26th లాస్ట్ డేట్. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ WBPDCL అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్లో ఇంజనీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఇందాక కూడా మనం చర్చించుకోవడం జరిగింది. టీజీసీలో మొత్తం 142 కోర్సులు. డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 2026 జనవరిలో ప్రారంభమయ్యే 142 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు మనకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ 30 సీట్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ లాస్ట్ డేట్ మే 20. అదేవిధంగా బెల్ కంపెనీలో ఉద్యోగాలు. నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న క్రింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తంగా 7 పోస్టులు ఉండడం జరిగిందండి. ఈ పోస్టులు ఏంటి అంటే హవాల్దార్ పోస్టులు ఉన్నాయి, ఇలా డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. మరి దీనికి 10వ తరగతి క్వాలిఫికేషన్తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆర్మీలో కానీ నేవీలో కానీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి ఆఫ్లైన్లోనే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇందులో ఏ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, ఇంకా మనకు పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ ఏమైనా ఉంటుందా, ఇలా పూర్తి స్థాయి సమాచారం మనకు తెలవాలంటే BEL.INDIA.IN అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మే 21 లోపల మనం ఆఫ్లైన్లో దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వరంగల్లోని మరొక కీలకమైన అప్డేట్. అదేవిధంగా వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్లోని నిట్ వరంగల్ ఏదైతే ఉందో, NIT వరంగల్ ఏదైతే ఉందో, అందులో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు 2 పోస్టులు నోటీస్ చేస్తే మనకు 2 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో పోస్ట్ వచ్చేసరికి జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF సంబంధించి BE, బీటెక్ లేదా ఎంటెక్లో CSE లేదా ITలో క్వాలిఫై ఉండాలి. గేట్ స్కోర్ అనేది ఉండాలంటున్నారు. అప్లికేషన్ అనేది గూగుల్ లింక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. చివరి డేట్ అనేది మే 7th అండి. పూర్తి స్థాయి సమాచారం కోసం nitw.ac.in అనే వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే UBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్
వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ లేదా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల మే 20వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ 500 పోస్టులు ఉండడం జరిగింది. పోస్టులు వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ 250 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ 250 పోస్టులు. ఇక్కడ డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి క్రెడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అదేవిధంగా ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకుని బీటెక్ లేదా బీఈలో మనకు బీఈ, సిఎస్, అదేవిధంగా ఐసీడబ్ల్యూఏ లేదా ఎంఎస్సి లేదా ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఎంబీఏ లేదా పీజీడిఎం లేదా ఎంసీఏ లేదా మనకు పీజీడీబీలో క్వాలిఫై ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 22 ఇయర్స్ మినిమం అండి, మ్యాక్సిమం 32 ఇయర్స్. దీని మళ్ళీ కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అప్లికేషన్స్ ఏప్రిల్ 30 రోజున స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇందులో అప్లికేషన్స్ కూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 20 లాస్ట్ డేట్. సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని సెలెక్ట్ చేస్తారు. మొత్తం ఎగ్జామ్ వచ్చేసరికి 225 మార్క్స్కు ఆన్లైన్ టెస్ట్ను కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏ, పార్ట్ బిగా 2 రకాలుగా ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ ఏలో కంప్యూటర్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్ ఉంటాయి. పార్ట్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. మొత్తంగా 150 ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ 2 కూడా మనకు 150 మార్కులకు పార్ట్ 2 పరీక్ష ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నది. అంటే మనకు 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మనకు ఈ యొక్క యూబీఐ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. అదేవిధంగా బెల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో నావీ ముంబైలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మే 20లోగా ఆన్లైన్లో అప్లై చేయాలండి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్లో మనకు డిపార్ట్మెంట్లో కానీ ఇక్కడ బీకామ్ లేదా బీబీఏ లేదా బీబీఎం ఫుల్ టైంలో క్వాలిఫై ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేది మనకు ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. ఆన్లైన్ మనకు బేసిక్ అప్లికేషన్ ఫీజు కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ మే 20 రోజున ఉంటుంది. దీని యొక్క సెలక్షన్ రిటర్న్ టెస్ట్ ద్వారానే మనకు దీని యొక్క సెలక్షన్ చేస్తూ ఉంటారు. సో అది అభ్యర్థులందరూ పూర్తి స్థాయి సమాచారం కోసం bellindia.in అన్న వెబ్సైట్లో మీరు సందర్శించగలరు. సో ఇలా రెగ్యులర్గా విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఎపిటోమ్ ఐఏఎస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.